హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. స్టార్టింగ్ నుంచి కూడా చాలా డీప్గా నెగిటివ్కి వెళ్తున్న మార్కెట్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొంత రికవర్ అయ్యి సెన్సెక్స్ 25 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అవడం జరిగిందనమాట. 31,097 దగ్గర. నిఫ్టీ 6 పాయింట్స్ ఫాల్ అయ్యి 9,137 దగ్గర క్లోజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను మీకు ఒక 2 కంపెనీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో జొమాటో మనం బయట చూస్తుంటామా, అది మనకి డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో అయితే లిస్ట్ అయ్యలేదు. కాకపోతే ఇన్ఫోఎడ్జ్ నౌకరీ అనే కంపెనీ జొమాటోలో 22 to 23% అరౌండ్ వాటానైతే హోల్డ్ చేస్తుంది అనమాట. సో జొమాటో పాజిటివ్గా రియాక్ట్ అవుతుంటే అది నౌకరీ ఆర్ఎల్స్ ఇన్ఫోఎడ్జ్ కంపెనీకి అది పాజిటివ్గా ఉంటుంది. జొమాటో కొంత వీక్గా పర్ఫామ్ చేస్తున్నట్లయితే ఈ కంపెనీకి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీకి నెగిటివ్గా ఉంటుంది అనమాట. జొమాటో ఫౌండర్ దీపేందర్ గోయల్ గారు కొన్ని స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతకు ముందు నుంచి జొమాటోలో వర్క్ చేస్తున్న వాళ్ళలో 13% ఎంప్లాయీస్ ని తీసేస్తున్నాం అని చెప్తున్నారు అనమాట. సో 13% ఆఫ్ జొమాటో ఎంప్లాయీస్ ని కట్ చేస్తున్నాం అని చెప్పింది మొదటి స్టేట్మెంట్ అయితే, రెండవది ఎవరైతే కంటిన్యూ అవుతుంటారో వాళ్ళ శాలరీస్ కట్ చేస్తున్నాం అని చెప్తున్నారు అనమాట. సో జాబ్ కట్ ఫస్ట్ చెప్తున్నారు, నెక్స్ట్ పే కట్ గురించి మాట్లాడుతున్నారు. సో ఎవరికైతే తక్కువ శాలరీలు వస్తుంటాయో వాళ్ళకి కొంత తక్కువగానే కట్ చేస్తాం, కాకపోతే ఎవరికైతే ఎక్కువ శాలరీస్ వస్తుంటాయో అప్ టు 50% వరకు కూడా వాళ్ళకి ఇచ్చే శాలరీస్ మీద కట్ విధిస్తామని చెప్పి స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది. అండ్ ఈ స్టేట్మెంట్ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఉన్న నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ అనేవి రానున్న 6 to 12 months లో 25 to 40% ష్రింక్ అవుతాయని చెప్తున్నారు. అంటే నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ కూడా తగ్గిపోతాయని చెప్తున్నారు అనమాట. సో ప్రెసెంట్ ఉన్న కండిషన్ తట్టుకోవాలంటే కంపెనీ దగ్గర క్యాష్ అనేది ఇంపార్టెంట్, కాబట్టి ఇలా మేము శాలరీస్ లో కట్ చేస్తున్నాం. అండ్ మన ఎకానమీ ఎప్పుడైతే నార్మల్ అయిపోతుందో, కంపెనీకి ఎప్పుడైతే మంచి రెవెన్యూస్ అంటే అంతకుముందు ఉన్న రెవెన్యూస్ ఎప్పుడైతే రావడం స్టార్ట్ అవుతాయో అంతకుముందు శాలరీసే మళ్ళీ మీకు పే చేస్తామని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ టిటాగర్ వ్యాగన్స్ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇది కలకత్తా బేస్డ్ కంపెనీ అండ్ మన ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు? వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు ఫ్రెండ్స్. మన రైల్వేస్ కి వ్యాగన్స్ అంటే బోగీలు అనుకుంటుంటాం ట్రైన్స్ కి. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, April 1st నుంచి అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మేము సింగిల్ ఆర్డర్ కూడా రిసీవ్ చేసుకోలేదు అని చెప్తున్నారు. గవర్నమెంట్ అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ని లిఫ్ట్ చేసి మీరు తయారు చేసుకోండి అని చెప్పి మాకు చెప్పినా సరే, స్టాఫ్ తక్కువగా ఉండడం కారణంగా, సప్లై చైన్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం కారణంగా మేమైతే ప్రెసెంట్ తయారు చేయట్లేదు. సో టిటాగర్ వ్యాగన్స్ CEO అండ్ MD అయిన ఉమేష్ చౌదరి గారు చెప్తున్న దాని ప్రకారం లాక్డౌన్ లిఫ్ట్ చేసిన 4 months కి మొత్తం నార్మల్ అవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఇండియన్ రైల్వేస్ కి వ్యాగన్స్ తయారు చేసి ఇచ్చే ఇండియా లార్జెస్ట్ ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరర్ అయిన టిటాగర్ వ్యాగన్స్ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్, అలాగే జొమాటో ఫౌండర్ అయిన దీపేందర్ గోయల్ గారు చెప్పిన స్టేట్మెంట్స్, ఈ రెండింటిని మనం కంపేర్ చేసినప్పుడు ప్రెసెంట్ ఉన్న కండిషన్స్లో బయట ఈ లాక్డౌన్ కారణంగా డిమాండ్ అనేది తక్కువ అవడం వల్ల ఫస్ట్ థింగ్ ఏ కంపెనీస్ అయితే అంతకుముందు రెవెన్యూస్ని జనరేట్ చేసుకుంటున్నాయో అవి సేమ్ రెవెన్యూస్ని జనరేట్ చేసే ప్రెసెంట్ స్కోప్ అయితే లేదు. అండ్ వన్స్ లాక్డౌన్ లిఫ్ట్ చేశాక కూడా ఇమీడియట్గా రెవెన్యూస్ అన్ని మళ్ళీ నార్మల్కి అయితే వెళ్ళిపోవన్నమాట. కొంత టైం అయితే పడుతుంది. డిపెండింగ్ అపాన్ ద సెక్టర్ అండ్ డిపెండింగ్ అపాన్ ద పీపుల్ నీడ్స్ని బట్టి వాళ్ళకి రెవెన్యూస్ నార్మల్ అవడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు పాత నెంబర్స్నే కంపేర్ చేసుకుంటూ అంతకుముందు ఇలా పర్ఫామ్ చేసింది కాబట్టి నెక్స్ట్ కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుందేమో అనే ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం అంత ఈజీగా టచ్ చేయకండి. అది ఏ సెక్టార్లో ఉంది, ఆ సెక్టార్ ప్రెసెంట్ ఎలాంటి కండిషన్స్ని ఎదుర్కొంటుంది, వన్స్ లాక్డౌన్ లిఫ్ట్ చేశాక కూడా ఆ సెక్టార్కి సంబంధించిన ప్రొడక్ట్స్, ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్కి పీపుల్ ఎంత ఈజీగా అలవాటు పడతారు. సో వీటన్నిటిని కూడా మీ అనాలిసిస్లో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇండియా సిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ని చూసినా లేకపోతే ఇండియా సిమెంట్స్ని చూసినా సరే, కేవలం ఎవరో ఒక ఫేమస్ ఇన్వెస్టర్ డబ్బులు పెడుతున్నారనో లేకపోతే ఎక్కడి నుంచో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయనో ఈ ఒక్క ఫ్యాక్టర్తోనే మనకి షేర్ ప్రైస్ అనేది చాలా డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో ఇండియా సిమెంట్స్ రిజల్ట్స్ రాలేదు, లేకపోతే ఇండియా సిమెంట్స్కి సంబంధించి వాళ్ళ ప్రొడక్షన్ ఇలా ఉంది, లేకపోతే వాళ్ళ సేల్స్ ఇలా ఉన్నాయని కూడా మనకు అప్డేట్ కాదు. కేవలం ఒకే ఒక అప్డేట్, రాధాకిషన్ దమానీ గారు ఆ కంపెనీలో వాటాని పెంచుకున్నారని చెప్పిన వచ్చిన అప్డేట్తో ఇంట్రోడే సెషన్స్లో స్టాక్ రైజ్ అయిందనమాట. ఈ అప్డేట్ నేను మీకు టెలిగ్రామ్లో 234 అరౌండ్ అప్డేట్ చేశాను ఫ్రెండ్స్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఒకసారి షేర్ ప్రైస్ చూడండి, 234 అరౌండ్ 106 దగ్గర ఉందనమాట. సో అక్కడి నుంచి కూడా మనకు ఒక 10% ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్ షేర్ ప్రైస్ అనేది. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది కేవలం ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. సో ఇవన్నీ కూడా స్టాక్ ప్రైస్ ని చాలా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తాయి అనమాట కొద్ది రోజుల పాటు. దాని తర్వాత కంపెనీ పర్ఫార్మెన్స్ ని బట్టే స్టాక్ ఉంటుందన్నమాట. లాస్ట్ డిసెంబర్ క్వార్టర్ లో రాధాకిషన్ దమానీ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హోల్డ్ చేస్తున్న వాటా 4.73% ఉంటే వీళ్ళు ఇప్పుడు ఆ వాటాని 20% అరౌండ్ పెంచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇండియా సిమెంట్స్ లో మనం గమనిస్తే ప్రమోటర్స్ దగ్గర 28.16% అరౌండ్ వాటా ఉంది. సో దాని తర్వాత అయితే ఇంకా రాధాకిషన్ దమానీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ వాటాను హోల్డ్ చేస్తున్నట్లు అనమాట. ఈ రోజు మనకి ఇంట్రోడక్షన్ సెషన్ లో స్టాక్ అయితే ఇలా రైజ్ అయింది. కాకపోతే ఈ డేటాను కూడా మీరు గమనించాలి. మ్యూచువల్ ఫండ్ అలాగే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అయితే వాళ్ళ వాటాను తగ్గించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 11% అంటే 11.1% దగ్గర నుంచి 2.7% కి కట్ చేసుకోవడం జరిగింది వాళ్ళ వాటా ఇండియా సిమెంట్స్ లో. అలాగే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 14.57 దగ్గర నుంచి 12.85% కి కట్ చేసుకోవడం జరిగిందనమాట.
సెబీ వాళ్ళు ఏం చేశారంటే అంతకుముందు మనకు 2017 ఆ పాయింట్ ఆఫ్ టైంలో మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో 25% పబ్లిక్ దగ్గర షేర్ హోల్డింగ్ అనేది ఉండాలని చెప్పి రూల్ తీసుకొచ్చారనమాట. ఒకవేళ ఏ కంపెనీస్కి సంబంధించిన ప్రమోటర్స్ అనే దాన్ని ఫాలో అవ్వకపోతే సెబీ వాళ్ళు డిపాజిటరీస్ వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. సిడిఎస్ఎల్ ఆర్ ఎన్ఎస్డిఎల్ వాళ్ళకి చెప్పడం జరిగింది, ఎవరైతే ఈ నామ్స్ని ఫాలో అవ్వని ప్రమోటర్స్ ఉంటారో వాళ్ళ వాటా మీ దగ్గర ఉంటుంది కదా, సో వాళ్ళ షేర్లు మీ డిపాజిటరీస్లో ఉంటాయి కదా, వాటిని కంప్లీట్గా ఫ్రీజ్ చేసేయండి. అలాగే స్టాక్ ఎక్స్చేంజెస్ కూడా చెప్పారనమాట, ఇలా ఫాలో అవ్వని కంపెనీస్ మీద మీరు పెనాల్టీ వేయండి అని కూడా. సో ఇప్పుడు సెబీ వాళ్ళు చెప్తున్నది, ప్రెసెంట్ ఉన్న కండిషన్స్లో ప్రమోటర్స్ వాళ్ళ వాటాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయలేరు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు. కండిషన్స్ అన్ని నార్మల్ అయిన తర్వాత కావాలంటే మళ్ళీ దీని గురించి ఆలోచిద్దాం, ప్రెసెంట్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు అని సెబీ వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ హికాల్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్ లో మనకి అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళు ఫావిపిరావిర్ డ్రగ్ రిలేటెడ్ గా యాక్టివ్ ఇంగ్రీడియంట్ ని వీళ్ళు డెవలప్ చేశారు అనడంతో ఇంట్రాడే సెషన్స్ లో ఆ పాజిటివ్ యాక్షన్ అయితే కనిపించింది. సో చెప్పండి, ఈ ఫావిపిరావిర్ అనే డ్రగ్ మనం ఎప్పుడెప్పుడు విన్నాం? అంటే ఏ కంపెనీస్ దగ్గర మనం న్యూస్ అనాలిసిస్ లో మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాం? గ్లెన్మార్క్ దగ్గర విన్నాం, స్ట్రైడ్స్ ఫార్మా దగ్గర విన్నాం ఫ్రెండ్స్. సో ఈ ఫావిపిరావిర్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయింది మనకి ఇప్పుడు? ఒక్కసారి ఈ వైరస్ రిలేటెడ్గా ఫస్ట్ నుంచి కూడా ఎలాంటి డ్రగ్స్ వచ్చాయి అండ్ వాటికి రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్ ఒకసారి మాట్లాడతాను. సో ఫస్ట్ మనం ఈ వైరస్ స్టార్ట్ అయినప్పుడు కొంత పాజిటివ్ యాక్టివిటీ ఒక డ్రగ్ చూపిస్తుందని మాట్లాడుకున్న ఫస్ట్ డ్రగ్ అయితే హైడ్రాక్సిక్లోరోక్విన్ అనమాట. ఫస్ట్ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే నేమ్ అయితే ఎక్కువగా పాపులర్ అవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ విత్ హైడ్రాక్సిక్లోరోక్విన్ తో కొన్ని యాంటీబయాటిక్స్ ని కంబైన్ చేసినప్పుడు ఇంకాస్త బెటర్ యాక్టివిటీ ఉందని కూడా మనకు అప్డేట్స్ రావడం జరిగింది. కాకపోతే హైడ్రాక్సిక్లోరోక్విన్ ప్రతి ఒక్కరు కూడా యూస్ చేయొద్దు, ఎందుకంటే అది యూస్ చేసిన పేషెంట్స్ లో కొంత హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళు మాత్రమే యూస్ చేయండి అని చెప్పిన అప్డేట్స్ కూడా తర్వాత రావడం జరిగింది అనమాట. సో ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ కొంత పక్కన పెడితే దాని తర్వాత వచ్చిన రెండు ఇంపార్టెంట్ డ్రగ్స్ అయితే ఒకటి రెమ్డెసివిర్, నెక్స్ట్ ఫావిపిరావిర్ అనమాట. ఈ రెండిట్లో రెమ్డెసివిర్ అనేది ప్రెసెంట్ ఒక ఇంపార్టెంట్ డ్రగ్ ఫ్రెండ్స్. ఇది గిలియడ్ వాళ్ళు బయోటెక్నాలజీ కంపెనీ యూఎస్ కి సంబంధించి వాళ్ళు మాత్రమే దీంట్లో యాక్టివిటీ చూపిస్తున్నారు అనమాట. సో అది వాళ్ళకి మాత్రమే అడ్వాంటేజ్ ఉంటుంది ఎక్కువగా. కాకపోతే ఈ ఫావిపిరావిర్ రిలేటెడ్ గా కొన్ని కంపెనీస్ ఆల్రెడీ మనకి అప్డేట్స్ అయితే ఇచ్చాయి, లైక్ గ్లెన్మార్క్ కానీ, స్ట్రైడ్స్ ఫార్మా కానీ, ఇప్పుడు హికాల్ వాళ్ళు కానీ. వీటి మీద ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అయితే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాయో అండ్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాటికి రిలేటెడ్ గా స్టాక్ ప్రైస్ లో మనకు కొంత పాజిటివ్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈక్విటాస్ కి సంబంధించిన సబ్సిడరీ అయిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి సంబంధించిన రిజల్ట్స్ ని ఈక్విటాస్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ రిజల్ట్స్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రెసెంట్ ఉన్న కండిషన్ లో మార్చ్ క్వార్టర్ వరకు ఎలా ఇంపాక్ట్ అయిందనే దాని గురించి మాట్లాడాలని. సో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు 247 crores ప్రావిజనింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దీంట్లో 100 crores దగ్గరగా ఈ వైరస్ రిలేటెడ్ గా ప్రావిజనింగ్ అనమాట. ఏ బ్యాంక్స్ అయితే వాళ్ళ కస్టమర్స్ కి మోరటోరియం అలౌ చేస్తుంటాయో ఆ మోరటోరియం అలౌ చేసిన దాంట్లో 10% అనేది ప్రావిజనింగ్ చేయాలని చెప్పి ఆర్బీఐ నామ్స్ ప్రకారం అయితే ఉందన్నమాట. సో అందులో భాగంగా వీళ్ళు 100 crores అయితే ప్రావిజనింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత వీళ్ళ అసెట్ క్వాలిటీని మీరు ఒకసారి గమనిస్తే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రెండు కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇంక్రీజ్ అవుతున్నట్లయితే అది మనకి పాజిటివ్ కాదు. సో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అడ్వాన్సెస్ లో 31%, డిపాజిట్స్ లో 25.7% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ చూపించింది అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఈ రిజల్ట్స్ గురించి సమ్మరీగా మాట్లాడాలంటే, మార్చ్ వరకు వీళ్ళు పబ్లిష్ చేసిన రిజల్ట్స్ అండ్ వీళ్ళు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసిన రిజల్ట్స్ వీటన్నిటిని కూడా అసెస్ చేసినప్పుడు అసెట్ క్వాలిటీలో మనకి ఇంపాక్ట్ అనేది కనిపించింది. అండ్ ప్రావిజనింగ్ అనేది మోరటోరియం రిలేటెడ్ గా వీళ్ళు ఆర్బీఐ చెప్పిన దానికంటే చాలా ఎక్కువగా చేస్తున్నారనమాట. సో మార్చ్ వరకు పెద్ద ఇంపాక్ట్ అయితే ఎవరు కూడా అంత ఈజీగా ఫేస్ చేస్తుండ్రు. కాకపోతే కమింగ్ క్వార్టర్ నెంబర్స్ కూడా ఇంతకంటే కొంత వీక్ గా ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆల్రెడీ మార్కెట్ లో అయితే ఉన్నాయి. సో టాటా మోటార్స్ ని మీరు ట్రాక్ చేస్తూ ఉన్నట్లయితే చాలా రోజులు బ్యాక్ వాళ్ళు 1000 crores దగ్గరగా రేస్ చేస్తాం ఎన్సిడీస్ ద్వారా అని చెప్పి బోర్డు దగ్గర నుంచి అప్రూవల్ కూడా తెచ్చుకున్నారనమాట. కాకపోతే మళ్ళీ దానివల్ల విత్డ్రాల్ చేసుకోవడం జరిగింది. కాకపోతే మళ్ళీ వీళ్ళు ఒక 1000 కోట్ల దగ్గరగా రేస్ చేయాలి. దానికి రిలేటెడ్గా May 20th బోర్డు మీటింగ్లో దీన్ని మేము ప్రవేశపెట్టి బోర్డు అప్రూవల్ తీసుకుంటామని చెప్పిన అప్డేట్ కూడా ఉంది. సో లాస్ట్ టైం కొంత మార్కెట్లో కండిషన్స్ బాగా లేవు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు. కాకపోతే ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో మనీ అనేది చాలా అవసరం. ఆటో సెగ్మెంట్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎన్సీడీస్ ద్వారా డబ్బులు అయితే రైజ్ చేశాయి ఫ్రెండ్స్. కాబట్టి టాటా మోటార్స్ కూడా మళ్ళీ ఇంకొకసారి బోర్డు ద్వారా అప్రూవల్ తెచ్చుకొని 1000 కోట్ల దగ్గరగా రైజ్ చేయాలనే ప్రయత్నంలో అయితే ఉంది. మాన్సూన్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మన ఇండియాకి మాన్సూన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ఎక్కువ శాతం ప్రజలు అగ్రికల్చర్ మీదే డిపెండ్ అవుతూ ఉంటారు కాబట్టి. సో ఐఎండి అంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనమాట.
సో వీళ్ళు చెప్తున్నది సౌత్ వెస్ట్ మాన్సూన్స్ June 5th కల్లా మనకు వస్తాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. నార్మల్ గా అయితే June 1st కి రావాలి, కాకపోతే June 5th కి వస్తుందని చెప్తున్నారు. బట్ ఎర్రర్ ఉండొచ్చు, +or- 4 days అని చెప్తున్నారు అనమాట. స్కైమెట్ వాళ్ళు మాత్రం May 28 ఆ పాయింట్ ఆఫ్ టైం కి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మనకి టచ్ అవుతాయని చెప్తున్నారు. రైన్ ఫాల్ అనేది కూడా స్టాక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే సకాలంలో మనకి ప్రాపర్ గా రైన్స్ పడినట్లయితే, నార్మల్ రైన్స్ పడినట్లయితే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి కొంత పాజిటివ్ ఉంటుంది అనమాట. మాన్సూన్స్ కరెక్ట్ టైంకి వస్తున్నాయా లేదా, అండ్ పడుతున్న వర్షాలు అంతకు ముందుతో కంపేర్ చేస్తే, వాటి యావరేజ్ తో కంపేర్ చేస్తే నార్మల్ గా పడుతున్నాయా లేకపోతే అంతకు ముందుతో కంపేర్ చేస్తే కొంత తక్కువగా పడుతున్నాయా అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ బయోకాన్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వాళ్ళు పోస్ట్ చేసిన రెవెన్యూస్ కంటే ఈసారి వాళ్ళకి రెవెన్యూస్ ఎక్కువ వచ్చినా సరే, 3% ఇంక్రీజ్ అయినా సరే, ప్రాఫిట్స్ 42% ఫాలో అవడం జరిగిందనమాట. సో నేను దీని గురించి అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో బయోకాన్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే హయ్యర్ స్టాఫ్ కాస్ట్, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&Dలో ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవ్వడం ద్వారానే మాకు బాటమ్ లైన్ అంటే ప్రాఫిట్ అనేది డిక్రీజ్ అయిందని చెప్తున్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఆల్మోస్ట్ 36% లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి ఖర్చు ఎక్కువైంది అని చెప్తున్నారు అనమాట. దాంతో మనకి ఓవరాల్ గా ప్రాఫిటబిలిటీలో కొంత ఇంపాక్ట్ కనిపించింది. బట్ రెస్ట్ ఆఫ్ ద వాళ్ళ బిజినెస్ లైక్ స్మాల్ మాలిక్యూల్ బిజినెస్లు ఇవన్నీ కూడా కొంత బెటర్ గానే పర్ఫామ్ చేసే స్టేట్మెంట్స్ అయితే బయోకాన్ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.